ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా అభ్యర్థుల యొక్క మార్పు కానీ అభ్యర్థులను నిర్ణయించేటటువంటి పనిలో కానీ చాలా తీవ్రంగా నిమగ్నమయ్యారనేటటువంటిది మనం చూస్తున్నటువంటి వ్యవహారం. దానిలో భాగంగానే ప్రముఖ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తెలుగుదేశానికి జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తుల ఓటమిని కనుక చేయాలి అని అంటే ఒక బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలి అనేటటువంటి వారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ప్రకారమే కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు జరిగినటువంటి నియోజకవర్గంలో మనం తీసుకుంటే మంగళగిరి నియోజకవర్గం ఒక నియోజకవర్గంగా మనం తీసుకోవాలి. దాన్ని మంగళగిరి నియోజకవర్గం నుంచి గడిచినటువంటి కాలంలో 1985 సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా తెలుగుదేశానికి సంబంధించిన అభ్యర్థి గెలిచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ప్రతి ఎన్నికల్లో కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గంజి చిరంజీవి అనేటటువంటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం పద్మశాలి వర్గానికి సంబంధించిన వ్యక్తిని 2014 సంవత్సరంలో నిలబెట్టి ప్రయత్నం చేశారు. చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినాడు. తర్వాత రామకృష్ణారెడ్డి గారి మీద లోకేష్ అనేటటువంటి వ్యక్తిని పెట్టారు, అతను ఓడిపోయినాడు. సో ఇవాళ లోకేష్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా దూరంగా ఉండి గడిచినటువంటి 6 నెలల కాలంలో మాత్రమే ఎన్నికలను దృష్టిలో పెట్టుకు వెళ్ళటం అనేటటువంటి ప్రజలు గమనించినారు. ఒకవేళ మనం కనుక అక్కడ చూస్తే నియోజకవర్గంలో ఉండేటటువంటి కులాల వారీగా కనుక మనం సామాజిక సమీకరణాలు కనుక చూస్తే పద్మశాలి నియోజకవర్గానికే పైచేయిగా ఉంది. 65,000 మందితో దాదాపుగా పద్మశాలి నియోజకవర్గ కమ్యూనిటీ అనేటటువంటిది ఉంది. అదే రకంగా కమ్మ, కాపు, రెడ్డి అనేటటువంటి 3 కమ్యూనిటీలు కూడా ఆల్మోస్ట్ 10-15 వేల తేడాలో ఇవన్నీ కూడా సమానంగానే ఉన్నాయి వీటికి. సో వీటన్నిటిలో కనుక చూస్తే గడిచినటువంటి కాలంలో గంజి చిరంజీవిని నిర్ణయించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కినుక వహించారనేటటువంటి గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రామకృష్ణారెడ్డిని తప్పనిసరిగా హక్కును చేర్చుకోవాల్సిందే అనేటటువంటిది నిర్ణయం చేశారు. సో రామకృష్ణారెడ్డి గారు తనకు ఆ నియోజకవర్గంలో టికెట్ దొరకలేదనేటటువంటి ఒక రకమైన భావనతో బయటికి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీలో ఉండేటటువంటి పెద్దలు, ముఖ్యంగా వారి అన్నగారైనటువంటి అయోధ్యరామిరెడ్డి గారు, అదే రకంగా ట్రబుల్ షూటర్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి రామకృష్ణారెడ్డి గారిని పట్టుకొచ్చినారు. తర్వాత జరిగినటువంటి పరిణామంలో లావణ్య అనేటటువంటి పూర్వపు ఎమ్మెల్యే తనయురాలు, అదే రకంగా పూర్వపు మంత్రిగా చేసినటువంటి హనుమంతరావు గారి కోడలు, సో వీరిని నిర్ణయం చేసినారు. దీనిలో రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో రెడ్డి కమ్యూనిటీలో ఉండేటటువంటి అనేక మంది పెద్దలు ఒకవేళ కనుక లావణ్యని కనుక మీరు డిసైడ్ చేసే మాట అయితే వారికి మద్దతు పలకటమే కాకుండా వారిని గెలిపించేటటువంటి బాధ్యతను కూడా మేమే తీసుకుంటామని రామకృష్ణారెడ్డి గారి ద్వారా చెప్పించారు. అందుకనే నియోజకవర్గంలో మార్పు అనేటటువంటి జరిగింది. సో మార్పులు ఎన్నిసార్లు చేసినా కూడా యుద్ధంలో ఒకటే మనకి కావలసినటువంటిది. ఈవెన్ శ్రీకృష్ణుడు మహాభారతంలో కూడా చెప్పింది, యుద్ధంలో దిగేంత వరకే అనేక రకాలైనటువంటి సమీకరణాల మీద ఆలోచన. ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత గెలుపు మాత్రమే లక్ష్యంగా మనం పనిచేయాలని చెప్పి ఎప్పుడో భారతంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో ఏ రకమైనటువంటి మార్పులు ఎన్నిసార్లు చేసినా కూడా చివరికి గెలిపే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మాత్రమే మనం పనిచేయాలి. సో ఒక రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ లోకేష్ని ఓడగొట్టడం అనేటటువంటి చేయటమే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో లోకేష్ కనుక ఇప్పుడు మాట్లాడినట్టుగా ఏదైనా కనుక మాట్లాడితే ఒక మహిళ చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు అనేటటువంటి మాట పడాల్సి వస్తుంది. సో ఆ రూపంలో కూడా బహుశా సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఏవైనప్పటికీ కూడా ఒక మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి యొక్క కోడలు, వారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, అదే రకంగా ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఈ నేపథ్యం నుంచి వచ్చినటువంటి అదే సామాజిక వర్గం. సో మన పద్మశాలి సంబంధించినటువంటి సామాజిక వర్గంలో ఉండేటటువంటి అక్కడ ఉన్నటువంటి ఆడపడుచుని గెలిపించడానికి వారు కూడా కంకణం కట్టుకున్నారు. మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆ పద్మశాలిని సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి లావణ్యని మార్చినా కూడా మాకు అభ్యంతరం లేదు అనేటటువంటి మాట చెప్పినట్టుగా తెలిసింది. సో రామకృష్ణారెడ్డి గారి యొక్క ఛాయిస్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పద్మశాలి వర్గానికి సంబంధించిన నాయకుల యొక్క ఇది కానీ లావణ్యని డిసైడ్ చేయమని చెప్పిన తర్వాతనే మార్పు చేశారు.
ఏవైనప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గం అనేటటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి పావులు గదపటం మొదలుపెట్టారు. సో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 2,45,000 ఓట్ల దానిలో దాదాపు 80% లబ్ధిదారులు ఉండటం, స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండటం పురుషుల కంటే, ఇవన్నీ కనుక క్రోడీకరిస్తే లోకేష్ ఓటమి తప్పదు అనేటటువంటి ఆ భావన అనేక మందితో ఏర్పడుతుంది. చూద్దాం. మార్పు చేసినటువంటి గంజి చిరంజీవి గారిని మార్చి లావణ్యని ఏదైతే డిసైడ్ చేశారో తప్పనిసరిగా వారు గెలుపు అనేటటువంటిది వారి పక్షాన ఉంటుందని వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ నమ్ముతోందో, లావణ్యని మార్చిన తర్వాత వైసీపీ క్యాడర్లో జోష్ రావటం కూడా గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఏ రకమైన ఫలితాలు ఇస్తుందో ఒక 2 నెలల కాలంలో మనకు తెలిసేటటువంటి కార్యక్రమం.